సంతోషమే ప్రతి క్షణము ఇక సంతోషం ప్రతి క్షణం మానిపల్లి జ్యువెలర్స్. చాలా మంది తెలుగు స్టేట్సే కాకుండా కూడా సో మనం ఇప్పుడే వాళ్ళతో మాట్లాడించాము. సో బయటి స్టేట్స్ నుంచి కూడా ఇక్కడ కేవలం స్వర్ణగిరి టెంపుల్ చూద్దామని చెప్పి కూడా వచ్చామని మనతో చెప్తున్నారు. నిజంగా ఇక్కడ ఆ ఏర్పాట్లు కానీ ఇక్కడ వాతావరణం చూస్తే నిజంగా మనం తిరుపతికి వచ్చామా అనే విధంగా కూడా ఇక్కడ మనకి ఆ ఏర్పాట్లు కనిపిస్తున్నాయి. కొంతమంది భక్తులు కూడా మన దగ్గర వారి మాటల్లో అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నాకైతే అదే ఫీల్ అనిపిస్తుంది, మరి వాళ్ళకి ఎలా అనిపిస్తుందో కూడా వారి మాటలు అడిగి తెలుసుకుందాం. సో అమ్మ ఎక్కడి నుంచి వచ్చారు? కర్ణాటక నుంచి. సో కర్ణాటక నుంచి ఇక్కడికి స్వర్ణగిరి కోసం వచ్చారా లేకుంటే వచ్చాము? ఎలా అనిపిస్తుంది మీకు? సూపర్, ఒకరి తర్వాత ఒకరు మాట్లాడదామా? ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు? కర్ణాటక నుంచి బాగేపల్లి. ఓకే, అంటే కర్ణాటక నుంచి కేవలం స్వర్ణగిరి కోసం వచ్చారు? స్వర్ణగిరి కోసమే వచ్చినాం స్వామి. ఎక్కడ చూసారు మీరు స్వర్ణగిరి? అనుకుంటా అంటే ఇని అనుకుంటాని చూసాకే వస్తాం, అదే పనిగా రైలుకి వచ్చి చూసుకోమంటాను. భలే బాగా చేసినారప్ప. ఎలా అనిపిస్తుంది మీకు స్వర్ణగిరి టెంపుల్ దర్శనం? వైకుంఠమే ఉన్నట్లుంది, అంత అందంగా ఉంది, అంత ఆనందంగా ఉంది. అంటే లోపలికి వస్తుంటే మనము స్వామి వారిని చూస్తూ ఉంటే అక్కడ తిరుపతిలో కూడా చూసినట్టు అనిపిస్తుంది. బాగా సూపర్ గా దేవుడు దర్శనమిస్తాడు, కన్నులారా చూసినంత ఆనందంగా ఉందప్ప. ఎందుకు ఈ రోజు ఎందుకు ఇక్కడికి రావాలనుకున్నారు మీరు? వైకుంఠ ఏకాదశి కదా, అందుకని. అక్కడ తిరుపతి కూడా ఉంది కదా మరి? ఎప్పుడు తిరుపతి చూస్తా అంటే ఏం బాగుంటుందని ఇక్కడ చూస్తాము, కానీ ఇది అపాన అని వస్తుంది. ఇక్కడ ఏర్పాట్లు కానీ ఇవన్నీ ఏ విధంగా ఉన్నాయి? సూపర్ గా ఉన్నాయి. జనాలు బాగున్నారు, చేసిండే దాంట్లో ఎంతో బాగా గొప్పగా చేసిండారు. అంటే మీకు ఇక్కడ ముఖ్యంగా ఏది ఎక్కువ నచ్చిందంటే ఏం చెప్తారు? భగవంతుడే ఎక్కువగా నచ్చినాడు. ఓకే, చెప్పాలి మీరు చెప్పండి అంకుల్. అంటే ఇక్కడ ఏర్పాట్లు ఘనంగా మంచి ఉన్నాయని చెప్పి రెండో వైకుంఠం అన్నట్టుంది, ఘనంగా ఏర్పడుతుంది, కన్నులారా చూసే అంతా ఉంది. ఎవరు ఎక్కడ ఏమి ఇట్లా ఇంత సింగారంగా చేసినలేదు, మేము చూసినలేదు. అంత సింగారంగా ఉంది, అంత ఆనందంగానే ఉంది. మరి సంతోషంగా ఉందా? సంతోషము మహాభాగ్యము. సో ఏమని వేడుకున్నారు ఆ స్వామి వారిని? ఆ భగవంతుడు చూసేదంటేనే చాలా మాకు ఇంతే ఆనందము అని కోరుకున్నాము. సో మీరేమని వేడుకున్నారు స్వామి వారిని? చూసాకే సంతోషం అయిపోయింది, ఇంకా వేడుకునేది ఏమి లేదు. చూస్తుండగానే చాలా హ్యాపీ అనిపించింది. ఆ హ్యాపీలు అన్ని మర్చిపోయినాం అంతే అన్ని. అందరు అక్కడ నుంచి వచ్చారమ్మా? అందరూ అంతా కర్ణాటక యూట్యూబ్ లో కన్నా చూస్తా చూడాలా అని ఇప్పుడు అదే పనిగా వైకుంఠ ఏకాదశినప్పుడు ప్రత్యేక బాగుంటుంది డెకరేషన్ అని వచ్చినాం. యూట్యూబ్ లో చూసి మరి అక్కడ కర్ణాటక నుంచి ఇక్కడికి రావడం వచ్చింది, లేకుంటే మాకు తెలియదు అట్లా ఎట్లా అని. నచ్చిందా ఇక్కడ ఏర్పాట్లు కానీ ఇవన్నీ? బాగా నచ్చింది, భలే బాగున్నాయి, బాగుండే. ఓకే, సో చివరిగా చూసే జనాలకి మీరు ఏం చెప్పాలనుకుంటారమ్మా? ప్రజలకి ఇక్కడికి స్వర్ణగిరికి చూపి వాళ్ళ ప్రజలకి అనిపిస్తుంది. మాకు ఫోన్ లో కూడా తీనేలాదే. అయ్యో, ఫోన్ లోపలికి అలవలేదేమో? లేదు, అందుకే మాకు ఇష్టము. మీరు తీసి మాకు ఇస్తే గనా, మా ఫోన్లోకి వేసి ఇస్తే గనా మేము చూపిస్తాం మా ప్రజలకి అందరికీ. అక్కడ తీసుకెళ్ళి అక్కడ వెళ్ళి చూపిస్తాము. అంటే అదొకటే బాధాకరం అనమాట. ఫోన్ అదొక్కటే బాధాకరం, కరెక్ట్ గా చెప్తురప్ప. సరే, ఈ వీడియో చాలా మంది చూస్తూ ఉంటారు అమ్మా, లైక్ ఈ గుడికి సంబంధించిన వ్యక్తులు కూడా చూస్తూ ఉంటారు. ఆ ఫోన్ ఒక్కటి అలో చేయమని చెప్తారా వాళ్ళకి? అడిగితే మా పట్ల కూడాను మాకి మీ నెంబర్ ఇస్తాము, మా ఫోన్కి అట్లా వేయండి అమ్మా, ఈ దేవాంతలతో అందరినీ చూసి ఎలాంకరాము మేము కూడా ఆనందించినాము, మా ప్రజలందరూ ఆనందిస్తారని అడుక్కుంటే అయ్యలేదమ్మా, మేము తీసేకి అయ్యేది లేదు అండ్రి. అదొక్కటి కొంచెం బాధ అంటారు. అది కరెక్ట్ గా చెప్తారు. మీరు 100 ఏళ్ళు బతకండి. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్.